ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సంక్షోభ పరిస్థితులు యుద్ధం కారణంగా పెట్రోల్ ధరలను పెంచాల్సి వచ్చిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రభుత్వం భారం మోయలేక కాదన్నారు. అలాంటి భారం ప్రజలపై పడకుండా ఉండడానికే గతంలో సబ్సిడీలు ఇచ్చామన్నారు. అమెరికా, జర్మనీ, జపాన్ వంటి దేశాల్లో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు 40% మేర పెరిగినా మన దేశంలో మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లోనే స్వల్పంగా పెంచాల్సి వచ్చిందన్నారు కిషన్ రెడ్డి. ప్రపంచమంతా కూడా క్రైసిస్ ఇప్పుడే వస్తున్నది, గతంలో రాలేదు. ఈరోజు యుద్ధానికి సంబంధించినటువంటి తొందరగా ముగుస్తుందన్నటువంటి ఆలోచనతో చూసాం. అది కూడా ఈరోజు పెట్రోల్ ధరలు పెంచకుండా ఈరోజు ప్రభుత్వం నడపొచ్చు. అది భారం కూడా ప్రజల మీద పడుతుంది. ఆ భారం కూడా మనం చెల్లించేటువంటి ట్యాక్స్ల ద్వారానే పెట్రోలియం సబ్సిడీ ఇన్ని రోజుల వరకు ఇచ్చాము. ఇంకా బాగా పెరిగింది. ఈరోజు అమెరికా లాంటి దేశం 40% ధరలు పెరిగాయి. ఈరోజు జర్మనీ, జపాన్ లాంటి దేశం 40% పెట్రోల్ ఉత్పత్తులు పెరిగాయి. పెరగనటువంటి దేశం ఏదైనా ఉంటే మన దేశం ఒకటే ఉండింది. అది కూడా ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో పెంచాల్సిన పరిస్థితి వచ్చింది. అంతే తప్ప ఏదో కేంద్ర ప్రభుత్వ రెవెన్యూ కోసమో లేకపోతే దేనికోసమో కాదు. ప్రభుత్వం వస్తున్నటువంటి రెవెన్యూ లేకపోతే, ప్రభుత్వం వస్తున్నటువంటి ఆదాయం కోత పడితే ఏ సంక్షేమ కార్యక్రమం కూడా అమలు చేయాలి. కాబట్టే ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ చర్య తీసుకున్నది. ప్రపంచమంతా కూడా క్రైసిస్